నెక్స్ట్ టాపిక్ కోఆపరేటివ్స్. యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అలాగే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ చేశారు యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025. ఇది ప్రొక్లైమ్ చేసింది బై యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇన్ జూన్ 2025. థీమ్ వచ్చేసి కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్. మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి రైజ్ అవేర్నెస్, మెయిన్ గా ఈ షోకేస్ కోఆపరేటివ్స్ రోల్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ని అలాగే గ్రోత్ ని ప్రమోట్ చేయడానికి, మెయిన్ కోఆపరేటివ్ ఎకోసిస్టమ్ ఏమైతే ఉందో దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి, అడ్వకేట్ ద పాలసీస్, మెయిన్ గా లీగల్ ఇంకా పాలసీ రిఫార్మ్స్ ఏమైతే ఉన్నాయో కోఆపరేటివ్స్ కి సంబంధించి దానికి సపోర్ట్ చేయడానికి అండ్ అలాగే లీడర్షిప్ ని ఇన్స్పైర్ చేయడానికి, మెయిన్ గా యూత్ అండ్ అలాగే ఫోస్టర్ కోఆపరేటివ్ లీడర్షిప్ నది ఎంగేజ్ చేయడానికి. హోస్ట్ వచ్చేసి కమిటీ ఫర్ ది ప్రమోషన్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది కోఆపరేటివ్స్. నెక్స్ట్ కోఆపరేటివ్స్ గురించి చూసుకుంటే మెయిన్ డెఫినేషన్ ఏంటంటే ఒక వాలంటరీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ కామన్ నీడ్స్ హూ యునైట్ టు అచీవ్ షేర్డ్ ఎకనామిక్ గోల్స్. అంటే కొంతమంది ఒక కామన్ నీడ్స్ తో ఒక వాలంటరీ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు. మెయిన్ గా వాళ్ళ ఎకనామిక్ గోల్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని అచీవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అమూలే ఉంది. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది కోఆపరేటివ్ సొసైటీ. సో వాళ్ళు అందరూ కలిసి వచ్చి ఒక ఒక గ్రూప్ గా ఫామ్ చేసి ఒక కోఆపరేటివ్ గా వాళ్ళ ఎకనామిక్ గోల్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని అచీవ్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఈ కోఆపరేటివ్ సొసైటీది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం, అలాగే మెయిన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పూరర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ త్రూ సెల్ఫ్ హెల్ప్ అండ్ మ్యూచువల్ ఎయిడ్. నెక్స్ట్ రిసోర్స్ షేరింగ్, మెంబర్స్ పూల్ రిసోర్స్ అండ్ అలాగే యూజ్ దెమ్ ఎఫెక్టివ్లీ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఎఫెక్టివ్ గా పూల్ రిసోర్సెస్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ అలాగే కోఆపరేటివ్ మూవ్మెంట్ చూసుకుంటే మనకి 1895 లో ఈవి నెలే, ఎడ్వర్డ్ ఓవెన్ గ్రీనింగ్, ICA ఈజ్ ఏ గ్లోబల్ NGO. సో మెయిన్ గా ఈ కోఆపరేషన్ వర్క్ ని అయితే వీళ్ళు ప్రమోట్ చేశారు. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అయింది. అండ్ 2024 లో ఇండియా హోస్ట్ చేసింది ICA గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ఫర్ ది ఫస్ట్ టైం. థీమ్ వచ్చేసి 2024 లో కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్, అలైనింగ్ విత్ ఇండియాస్ షాహ్కర్ సే సమృద్ధి విజన్. నెక్స్ట్ మనం కోఆపరేటివ్ ఇన్ ఇండియా చూసుకుంటే మెయిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యాక్ట్ 1904 నుంచి స్టార్ట్ అయింది. కరెంట్ స్టేటస్ చూసుకుంటే మనం ఈ వరల్డ్ లోనే 27% అనేది కోఆపరేటివ్స్ హోల్డ్ చేస్తాం. అలాగే 20% ఇండియన్స్ ఈ కోఆపరేటివ్స్ లో పార్ట్ లో ఉన్నారు. మనం గ్లోబల్ యావరేజ్ మనం చూసుకుంటే. లీడింగ్ స్టేట్స్ చూసుకుంటే 57% ఆఫ్ టోటల్ కోఆపరేటివ్స్ అనేవి మనకి మహారాష్ట్రలో, అలాగే గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఉంది. మెయిన్ చూసుకుంటే 57% 25% అనేది మనకి మహారాష్ట్రలోనే కోఆపరేటివ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ చూసుకుంటే 97th అమెండ్మెంట్ 2011 లో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కి కాన్స్టిట్యూషనల్ అనేది స్టేటస్ అనేది ఇచ్చారు. మెయిన్ గా ఫండమెంటల్ రైట్స్ లో కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి యాడ్ చేశారు ఇన్ ఆర్టికల్ 1C లో. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ లో ఆర్టికల్ 43B అనేవి యాక్ట్ ఇన్సర్ట్ చేశారు టు ప్రమోట్ కోఆపరేటివ్స్. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ 243ZH టు ఆర్టికల్ 243ZT ఈ కోఆపరేటివ్ గవర్నెన్స్ ని యాడ్ చేశారు. సో గవర్నెన్స్ స్ట్రక్చర్ చూసుకుంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ మెయిన్ గా ఏంటంటే ఈ యూనియన్ లిస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. ఎంట్రీ 44 లో మెయిన్ గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 2002 అనేది గవర్న్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్ కోఆపరేటివ్స్ చూసుకుంటే ఇది స్టేట్ లిస్ట్ లో ఎంట్రీ 32, ఇది స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్స్ గవర్న్ చేస్తుంది. కీ ఇనిషియేటివ్స్ చేసుకుంటే మెయిన్ గా ఈ కోఆపరేటివ్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఫస్ట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ 2021 లో ఇది మెయిన్ గా కోఆపరేటివ్ డెవలప్మెంట్ చేయడానికి అండ్ అలాగే రూరల్ పర్స్పెక్టివ్ ని బూస్ట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ అనేది మనకి నేషనల్ లెవెల్ కమిటీ ఇది ఒక డ్రాఫ్ట్ పాలసీ అండర్ షాకర్ సే సమృద్ధి విజన్ ఈ కోఆపరేటివ్ గ్రోత్ ని ప్రమోట్ చేయడానికి. లీగల్ అండ్ గవర్నెన్స్ లో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. అమెండ్మెంట్ యాక్ట్ 2023 మెయిన్ గా గవర్నెన్స్ కానీ ట్రాన్స్పరెన్సీ అండ్
ఎలక్టోరల్ ప్రాసెస్ ని కోఆపరేటివ్స్ లో స్ట్రెంథనింగ్ చేస్తుంది. అండ్ అలాగే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ కూడా ఉంది. మెయిన్ గా బెటర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఈ మోడల్ బై లాస్ ఫర్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ లో అయితే ఎన్షూర్ చేస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్. ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లేన్. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఇంటిగ్రేట్స్ పిఎస్సిసి గోడౌన్స్ ఇంటూ ఫుడ్ సప్లై చైన్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఎకనామిక్ గ్రోత్. అండ్ మార్గదర్శిక ప్లాన్ ఉంది. మెయిన్ ఎయిమ్ ఏంటంటే 2 lakh న్యూ పిఎస్సిస్ ని, అలాగే డైరీ ఇంకా ఫిషరీ కోఆపరేటివ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం. నెక్స్ట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫర్ వైట్ రివల్యూషన్. మెయిన్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ డైరీ సెక్టర్ లో ఫోకస్ చేస్తుంది. అండ్ అలాగే మిల్క్ ప్రొక్యూర్మెంట్ ని ఇంక్రీజ్ చేయడానికి ఎయిమ్ చేస్తుంది ఫ్రమ్ 1000 lakh kg per day to by 2029. టెక్నాలజీ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ మెయిన్ గా డేటా ఆన్ కోఆపరేటివ్స్ అక్రాస్ స్టేట్స్ అలాగే మిగతా సెక్టర్స్ లో ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ NUCFDC, ఇది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇది ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ లా యాక్ట్ చేస్తుంది. SOP ఫర్ కోఆపరేషన్ అమాంగ్ కోఆపరేటివ్స్ అండ్ మెయిన్ గా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎన్హాన్స్ చేస్తుంది బై ఫెసిలిటేటింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్. నెక్స్ట్ ఈ 7 ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి కోఆపరేటివ్స్ కి. మెయిన్ గా డెమోక్రటిక్ మెంబర్ కంట్రోల్, మెంబర్స్ ఎకనామిక్ పార్టిసిపేషన్, ఆటోనమీ అండ్ ఇండిపెండెన్సీ, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్, కోఆపరేషన్ అమాంగ్ కోఆపరేటివ్స్, కన్సర్న్స్ ఫర్ కమ్యూనిటీ, వాలంటరీ అండ్ ఓపెన్ మెంబర్షిప్. నెక్స్ట్ టాపిక్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఇన్ ఇండియా. RBI ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాని పేరే ఓన్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. సో ఇండియాలో మనకి 3% ల్యాండ్ ఏరియా అనేది అండ్ అలాగే 60% ఆఫ్ కంట్రీ GDP అనేది మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తుంది. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా మెయిన్ గా ఈ లోకల్ గవర్నెన్స్ ని ఫార్మలైజ్ చేయడం అండ్ అలాగే కాన్స్టిట్యూషనల్ బేసిస్ అనేది లోకల్ గవర్నమెంట్స్ కి ఇచ్చింది. మనం హిస్టరీ చూసుకుంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కి ఏన్షియంట్ ఇండియాలో ఋగ్వేదాలో సభ, సమితి, విధాత అని సెల్ఫ్ యూనిట్స్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఓల్డ్ సాంస్క్రిట్ కల్చర్స్ లో పంచాయతన్ ఏ గ్రూప్ ఆఫ్ 5 ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ స్పిరిచువల్ లీడర్ అని మెన్షన్ చేశారు. మిడివల్ ఇండియాలో ముఘల్ పీరియడ్ లో విలేజ్ పంచాయత్స్ మెయిన్ గా అసెంబ్లీస్ ఆఫ్ ఎల్డర్ విత్ హెరిడిటరీ రైట్స్ గా ఫంక్షనింగ్ జరిగేది. చోళా పీరియడ్ లో ఒక ఉతిరా మిరర్ ఇన్స్క్రిప్షన్ లో కూడా మెయిన్ గా విలేజ్ సెల్ఫ్ గవర్నెన్స్ అండర్ కింగ్ పరంతక 1 లో హైలైట్స్ అనేవి ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేశారు. మనకి బ్రిటిష్ ఇండియాలో 1687 లో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ మద్రాస్, ఈ మెయిన్ గా టాక్సెస్ ని లెవీ చేయడంలో. 1870లో లార్డ్ మయో రిజల్యూషన్ మెయిన్ గా ఈ ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ ఎంకరేజ్ చేసింది. 1882లో లార్డ్ రిప్పన్ రిజల్యూషన్ ఏమైతే ఉందో సెల్ఫ్ గవర్నెన్స్ అలాగే డీసెంట్రలైజేషన్ ఇంకా లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో మాగ్నా కార్టా ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ని ప్రమోట్ చేసింది. ఈ లోకల్ గవర్నమెంట్స్ ఏమైతే ఉన్నాయో దాని ఫంక్షన్స్ చూసుకుంటే మనకి 74th అమెండ్మెంట్ లో 12th షెడ్యూల్ లో ఏం మెన్షన్ చేశారంటే ఒక 18 ఫంక్షన్స్ మెయిన్ గా స్టేట్ గవర్నమెంట్ క్యాన్ డెలికేట్ ఆన్ మున్సిపాలిటీస్ ఇంక్లూడింగ్ అర్బన్ ప్లానింగ్, ల్యాండ్ యూజ్ రెగ్యులేషన్, అలాగే కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా. సో ఈ ఫిజికల్ పవర్స్ ఏమైతే అండ్ అలాగే రెవెన్యూ చూసుకుంటే మనకి ఆర్టికల్ 243X లో ఏం మెన్షన్ చేశారంటే ఈ స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుంది ద అథారిటీ టు ఆథరైజ్ ద ULB టు ఇంపోజ్ టాక్సెస్, డ్యూటీస్ అలాగే ఫీజ్ మెయిన్ గా ఒక సర్టెన్ రెవెన్యూ సోర్సెస్ ఫర్ ది ULBs. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ 243Y లో మెయిన్ గా రెస్పాన్సిబిలిటీస్ అనేది అసైన్ చేస్తుంది ఆఫ్ రివ్యూయింగ్ అలాగే రికమెండింగ్ ద డివల్యూషన్ ఆఫ్ ది టాక్సెస్ అండ్ గ్రాంట్స్ టు ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్. సో రెవెన్యూ సోర్సెస్ చూసుకుంటే ఫర్ ది అర్బన్ లోకల్ బాడీస్, ఓన్ సోర్సెస్ మనం చూసుకుంటే ట్యాక్స్ రెవెన్యూ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ బెనిఫిట్ ట్యాక్స్ కానీ ఎక్సెట్రా. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఉంటాయి లైక్ యూజర్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ ఎక్సెట్రా. అదర్ రిసీవ్స్ లైక్ రెంటల్ లీజ్ కానీ లేకపోతే సేల్ ఆఫ్ రబీష్ కానీ ఎక్సెట్రా. సో అసైన్ షేర్డ్ రెవెన్యూ చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మెయిన్ గా ఇది GST లో సబ్జ్యూమ్ చేశారు ఎక్సెప్ట్ వెన్ లేవ్డ్ బై లోకల్ బాడీస్ ఆర్ ప్రొఫెషనల్ ట్యాక్స్.
ఎక్సెట్రా. గ్రాంట్ ఇన్ ఎయిడ్, సెంట్రల్ ఇంకా స్టేట్ ఫైనాన్స్ అనేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్, అలాగే గ్రాంట్స్ ఇస్తుంది ప్రోగ్రామ్స్ అండర్ లైక్ ఎస్బిఎం, అమృత్ ప్రోగ్రామ్స్ లో. నెక్స్ట్ బారోయిన్స్, లోన్స్ అనేవి ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ బ్యాంక్స్ ద్వారా కూడా తీసుకుంటుంది అనమాట. సో రిలేటెడ్ న్యూస్ చూసుకుంటే మనకి వికసిత్ పంచాయత్ కర్మయోగి ఇనిషియేటివ్, మెయిన్ గా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్, ఇది వికసిత్ పంచాయత్ కర్మయోగి అనేది లాంచ్ చేసింది మెయిన్ గా ఒక గుడ్ గవర్నమెంట్స్ డే ఇనిషియేటివ్ కోసం. ఈ 25th డిసెంబర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు టు కమమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. మెయిన్ ఏం ఏంటంటే ఈ కెపాసిటీ ఇంకా కాంపిటెన్స్ ఆఫ్ ది పిఆర్ఐని ఎన్హాన్స్ చేయడం, అలాగే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఏవైతే ఉన్నారో ఇంకా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో విత్ టూల్స్ అండ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అండ్ పార్టిసిపేటరీ ప్లానింగ్. అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బ్రాడర్ ప్రశాంత్ గాన్ కి ఆర్ కంపెయిన్ అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మెయిన్ గా ఒక గవర్నెన్స్ డీసెంట్రలైజ్డ్ గా ప్రమోట్ చేస్తుంది అండ్ అలాగే గ్రాస్ రూట్ లెవెల్ డెసిషన్ మేకింగ్ అనేది ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ టెలికమ్యూనికేషన్స్ ప్రొసీజర్స్ అండ్ సేఫ్ గార్డ్స్ ఫర్ లాఫుల్ ఇంటర్సెప్షన్ ఆఫ్ మెసేజెస్ రూల్స్ 2024. సో మెయిన్ ఇంటర్సెప్షన్ ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటే క్రైమ్ పెట్రోల్ కానీ వింటూ ఉంటారు కదా, సో వాళ్ళే అదే ఇంటర్సెప్షన్ అంటే. సో మెయిన్ గా సెంటర్ అనేది ఒక టెలికమ్యూనికేషన్ రూల్స్ 2024 ని నోటిఫై చేసింది అండర్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023. ఇది ముందున్న రూల్స్ ఏమైతే ఉన్నాయో 419 అలాగే 419A ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 1951 ని రీప్లేస్ చేస్తుంది అనమాట. అండ్ కీ హైలైట్స్ చూసుకుంటే ఎవరికి అథారిటీ ఉందంటే అంటే ఎవరికైతే అథారిటీ ఉంది ఈ ఆర్డర్ ని ఇష్యూ చేయడానికి అనేది యూనియన్ హోమ్ మినిస్టర్ ఆర్ Home Secretary at state government level or an officer not below the rank of Joint Secretary with a proper authorization. Next, authorized agency చూసుకుంటే మనం సో ఎనీ అదర్ ఏజెన్సీ ఏమైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ చేసిందో అండ్ అలాగే రిమోట్ ఏరియాస్ ఆర్ ఆపరేషన్ నీడ్స్ చూసుకుంటే మనం ఇది ఏ ఆర్డర్స్ అనేది హెడ్ ఆర్ సెకండ్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అనేది ఇష్యూ చేయొచ్చు ఎట్ సెంట్రల్ ఆర్ స్టేట్ లెవెల్లో. ఇంటర్సెప్షన్ డ్యూరేషన్ అనేది మనకి ఓన్లీ వ్యాలిడ్ ఫర్ 60 days, నాట్ ఎక్స్టెండబుల్ అప్ టు 180 days. అండ్ ఆబ్లిగేషన్స్ చూసుకుంటే మెయిన్గా ఇప్పుడు ఎవరైతే ఆథరైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నారో must appoint 2 nodal officers to communicate interception orders to the devotee nodal officer or the telecom entity nodal officers. మనకి సేఫ్ గార్డ్ మెకానిజం కూడా ఉన్నాయి. రివ్యూ కమిటీ ఉంది, మెయిన్ గా ఒక సెంట్రల్ రివ్యూ కమిటీ అనేది అది హెడ్ చేసేది అది లీడ్ చేసేది క్యాబినెట్ సెక్రటరీ అండ్ స్టేట్ రివ్యూ కమిటీ ఎన్ష్యూర్ బై మంత్లీ రివ్యూస్ ఆఫ్ ఇంటర్సెప్షన్ ఆర్డర్స్ టు ఎన్ష్యూర్ కంప్లైన్సెస్. నెక్స్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ రికార్డ్స్ చూసుకుంటే మనకి ఇంటర్సెప్షన్ రికార్డ్స్ మస్ట్ బి ఎవ్రీ 6 months డిస్ట్రాయ్ చేస్తుండాలి. ఒకవేళ అన్లెస్ ఒక ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఆర్ కోడ్ డైరెక్షన్స్ ద్వారా మనం ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. Next topic, net neutrality. Recently, US appeals court ruled that Federal Communications Commission, that is FCC, US telecom regulator, did not have legal authority to reinstate the landmark net neutrality rules. So మనకి net neutrality ఏంటంటే మెయిన్గా ఇదొక ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఎలా అంటే ఇప్పుడు డేటా ఏమైతే ఉందో ఇంటర్నెట్ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి ఫర్ ఆల్. అంటే బేస్డ్ ఆన్ యూజర్ కానీ కంటెంట్ కానీ ప్లాట్ఫామ్ కానీ అప్లికేషన్ కానీ అది డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. మెయిన్గా ఇది ప్రొహిబిట్ చేసింది ఏంటంటే బ్లాకింగ్ని, థ్రాట్లింగ్ని అలాగే ప్రయారిటైజేషన్ని ప్రొహిబిట్ చేస్తుంది అండ్ అలాగే ఎన్ష్యూర్ చేస్తుంది యూజర్స్ కి ఒక అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేది ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీస్ అనేది ఇస్తుందని వితౌట్ ఇంటర్ఫెరెన్సెస్ ఆర్ బయాస్. ఒక స్వార్థంగా లేకుండా ఒక వితౌట్ ఇంటర్ఫరెన్స్ ఆర్ బయాస్ లేకుండా అందరికీ ఒక అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఎన్ష్యూర్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ టర్మ్ నెట్ న్యూట్రాలిటీని మనకి 2003లో కాయిన్ చేశారు బై టిమ్ యూ ఫ్రమ్ కొలంబియా యూనివర్సిటీ లా ప్రొఫెసర్. మెయిన్గా ఏంటంటే ఒక బ్రాడ్ ఐఎస్పీస్ కుడ్ బికమ్ ద గేట్ కీపర్ ఆఫ్ ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ బ్లాక్ ఆర్ చార్జ్ ఫర్ యాక్సెస్ ఆఫ్ ది సర్టెన్ కంటెంట్. సో సర్టెన్ కంటెంట్ యాక్సెస్ కోసం ఇంటర్నెట్ గేట్ కీపర్స్ అయ్యి ఒక బ్లాక్ ఆర్ చార్జ్ అనేది చేస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. EU రెగ్యులేషన్స్ మెయిన్గా ఏంటంటే
ఈ ఒక ఇంటర్నెట్ యాక్సెస్ అనేది అందరికీ ఓపెన్ చేస్తుంది అనమాట. ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రైట్ ఉంది మెయిన్ గా యాక్సెస్ అవడానికి అండ్ డిస్ట్రిబ్యూట్ ద లాఫుల్ కంటెంట్ అండ్ సర్వీసెస్ ఫర్ దే చూసింగ్ వయా ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీసెస్. కంట్రీస్ లైక్ బ్రెజిల్, చిలే ఇవి కూడా వాళ్ళు ఆల్సో enacted laws or regulations to ensure net neutrality. Net neutrality అనేది ఎన్షూర్ చేయడానికి ఈ బ్రెజిల్ ఇంకా చిలే కంట్రీస్ కూడా enacted laws అనేది ఆర్ రెగ్యులేషన్స్ అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టెలికామ్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఇది ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఇన్ టెలికామ్ సెక్టర్ లో మెయిన్ గా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ని రెగ్యులేట్ చేస్తుంది ఆర్ ఐఎస్పీస్ ని అండ్ దర్ లైసెన్స్ కండిషన్స్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. నెట్ న్యూట్రాలిటీ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ చూసుకుంటే 2015 లో ఏకే భార్గవ కమిటీ అనేది నెట్ న్యూట్రాలిటీ మీద ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది సెటప్ చేసింది. అండ్ మెయిన్ గా ఒక పెయిడ్ ప్రయారిటైజేషన్ ని ఆఫ్ కంటెంట్ అనేది అలౌ చేయలేదు. నెక్స్ట్ 2016 లో ట్రై అనేది ఒక ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టారిఫ్స్ ఫర్ డేటా సర్వీసెస్ రెగ్యులేషన్ 2016 ని ఇష్యూ చేసింది. మెయిన్ గా ఇదేంటంటే సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఆఫర్ కానీ లేకపోతే చార్జ్ ఏమైతే తీసుకున్నారో దట్ డిస్క్రిమినేషన్ ఆఫ్ టారిఫ్స్ ఫర్ డేటా సర్వీసెస్ ఆన్ బేస్ ఆఫ్ కంటెంట్ బీయింగ్ యాక్సెస్ బై కన్స్యూమర్ అనేది అలౌ చేయట్లేదు. 2018 లో టెలికాం కమిషన్ అనేది ఒక నెట్ న్యూట్రాలిటీ రూల్స్ ని అప్రూవ్ చేసింది. మెయిన్ గా ఏంటంటే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఫ్రమ్ డిస్క్రిమినేటింగ్ అగైన్స్ ద ఇంటర్నెట్ కంటెంట్ అండ్ సర్వీసెస్ బై బ్లాకింగ్, థ్రాట్లింగ్ ఆర్ ఆల్సో గ్రాంటింగ్ దెమ్ హైయర్ స్పీడ్ యాక్సెస్. మెయిన్ గా ఏంటంటే ఇది ఒక సర్టెన్ ఎక్సెప్షన్ అయితే అలౌ చేసింది ఫ్రమ్ నాన్ డిస్క్రిమినేషన్ రూల్స్ ఫర్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్. నెక్స్ట్ డిఓటి అనేది ఒక నెట్ న్యూట్రాలిటీ ఏ పార్ట్ ఆఫ్ యూనిఫైడ్ లైసెన్స్ విచ్ ఆల్ టెలికాల్స్ అండ్ ఐఎస్పీస్ మస్ట్ కంప్లై విత్. నెక్స్ట్ టాపిక్ భారతీయ వాయువన్ విధేయక్ 2024. రీసెంట్ గా ప్రెసిడెంట్ ఒక అసెంట్ ని గ్రాంట్ చేశారు టు భారతీయ వాయువన్ విధేయక్ 2024. మెయిన్ గా ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ 1934 ని రీప్లేస్ చేస్తూ అలాగే ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ ని మోడర్నైజ్ అలాగే సేఫ్టీ మెజర్స్ ని ఎన్హాన్స్ చేస్తూ ఒక గ్లోబల్ స్టాండర్డ్స్ ని అలైన్ చేయడానికి తీసుకొచ్చారు. అండ్ పారామీటర్స్ చూసుకుంటే డిఫరెన్స్ అనేది రెగ్యులేటరీ స్ట్రక్చర్ చూద్దాం. సో యాక్ట్ 1934 లో ఏంటంటే ఒక 3 అథారిటీస్ ఉంటాయి. ఒకటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నిటిని సూపరింటెండెన్స్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి చేంజెస్ ఏమొచ్చాయంటే ఇప్పుడు ఏమైతే రేడియో టెలిఫోన్ ఆపరేటర్ పవర్ ఇష్యూ ఏమైతే ఉంటుందో దానికి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి DGCAకి లైసెన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఈ లైసెన్సింగ్ ప్రాసెస్ ఏమైతే ఉంటుందో సింప్లిఫై ఉంటుంది అని. నెక్స్ట్ అలాగే రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చూసుకుంటే యాక్ట్ అనేది ఏమైతే రెగ్యులేట్ యాక్టివిటీస్ ఉంటాయో రిలేటివ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది మెయిన్ గా మ్యానుఫ్యాక్చరింగ్, యూజ్, ఆపరేషన్ అండ్ ట్రేడ్ అనేది ఇంక్లూడ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పవర్స్ టు రెగ్యులేట్ డిజైన్ కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ అలాగే పవర్ టు మేక్ రూల్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది రెగ్యులేషన్ ఆఫ్ స్పెసిఫైడ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే లైసెన్స్ లో కానీ సర్టిఫికేషన్ కానీ ఇన్స్పెక్షన్ కానీ అండ్ అలాగే రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కానీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ లో అయితే ఒక ఎంపవర్స్ అయితే తీసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఏంటంటే ఈవెన్ రూల్స్ ఆన్ రేడియో టెలిఫోన్ ఆపరేటర్ సర్టిఫికేట్ అలాగే లైసెన్స్ లో కూడా అండర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కన్వెన్షన్ లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది పవర్ అయితే ఉంది టు మేక్ రూల్స్, అది యాడ్ చేశారు. నెక్స్ట్ అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్. మెయిన్ గా అఫెన్సెస్ పనిష్మెంట్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 2 years అండ్ ఫైన్ ఆఫ్ అప్ టు 1 year లేకపోతే 2 కూడా. సో ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్రిషనరీ పెనాల్టీస్ కూడా యాడ్ చేశారు. మెయిన్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైతే ఉందో హ్యాస్ డిస్క్రిషన్ టు స్పెసిఫై సివిల్ ఆర్ క్రిమినల్ పెనాల్టీస్ ఫర్ ది వైలేషన్ ఆఫ్ సర్టెన్ రూల్స్. ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కానీ ప్రొటెక్షన్ అండ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కానీ ఎక్సెట్రా. నెక్స్ట్ అడ్జుడికేషన్ ఆఫ్ పెనాల్టీస్ చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన అడ్జుడికేషన్ ఆఫీసర్ అనేది ఈ డెప్యూటీ సెక్రటరీ ఆర్ అబౌవ్ గానీ పెనాల్టీస్ విధించవచ్చు. ఫస్ట్ అప్పీల్ వచ్చేసి అప్పీలేట్ ఆఫీసర్ హూ మస్ట్ బి ఏ హయ్యర్ ర్యాంక్ దాన్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్. నెక్స్ట్ సెకండ్ ఇక్కడ మనకి యాడ్ చేసింది ఏంటంటే సెకండ్ అప్పీల్ ఏమైతే ఉందో అది సెకండ్ అప్పీలేట్ ఆఫీసర్ అనేది హయ్యర్ ర్యాంక్ దాన్ ది ఫస్ట్ అప్పీలేట్ ఆఫీసర్ అని చెప్పి మెన్షన్ చేశారు.
సో ఏవియేషన్ గవర్నెన్స్ ఇండియా చూసుకుంటే ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా మెయిన్ గా గవర్న్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో మెయిన్లీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పాలసీస్, రూల్స్ అలాగే రెగ్యులేషన్ ని ఫార్ములేట్ చేయడం రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్ ఆపరేట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆపరేషన్స్ ఫ్రమ్ ది కంట్రీ. ఆర్గనైజేషన్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇది ఒక రెగ్యులేటరీ బాడీ మెయిన్ గా సివిల్ ఏవియేషన్ సంబంధించిన ఫీల్డ్ లో అండ్ సేఫ్టీ ఇష్యూస్ మీద డీల్ చేస్తుంది. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. సో మెయిన్ గా స్టాండర్డ్స్ ఇంకా మెజర్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ సివిల్ ఫ్లైట్స్ ఏమైతే ఉన్నాయో స్టాండర్డ్స్ ని స్టాండర్డ్స్ లో సెట్ చేయడంలో ఇది రెస్పాన్సిబుల్ ఈవెన్ ఫర్ ది ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియాలో. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మెయిన్ గా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్ అనేది ప్రమోట్ చేస్తుంది అండ్ అలాగే మోడర్నైజేషన్ ఆఫ్ ది facilities at airports in the country conforming the international standards. Next, AIIB, Aircraft Accident Investigation Bureau, for investigation of aircraft accidents. అంటే యాక్సిడెంట్స్ ఏమన్నా అయితే దాని ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన అది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఎకానమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మెయిన్ గా టారిఫ్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉంటాయో ఆఫ్ ఏరోనాటికల్ సర్వీసెస్ దానికి సంబంధించిన రెస్పాన్సిబుల్స్ అని చూసుకుంటుంది. నెక్స్ట్ కీ లెజిస్లేషన్ చూసుకుంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ 1934 అండ్ ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ 1937 మెయిన్ గా వేరియస్ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్ ఆర్ లైసెన్సింగ్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అవన్నీ యాక్టివిటీస్ అని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్ అథారిటీ ఈ టారిఫ్స్ ఏమైతే ఉన్నాయో ఏరోనాటికల్ సర్వీసెస్ దానికి రెగ్యులేట్ చేస్తుంది అండ్ అలాగే పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ని మానిటర్ కూడా చేస్తుంది. ఎఫ్డిఐ పాలసీ 100% ఎఫ్డిఐ అనేది పర్మిట్ చేస్తుంది షెడ్యూల్ ఏరియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఆర్ డొమెస్టిక్ షెడ్యూల్లో. నెక్స్ట్ అలాగే ఆటోమేటిక్ అప్ టు 49% అండ్ గవర్నమెంట్ రూట్ అనేది బియాండ్ 49% అయితే ఉంటుంది. హవెవర్ ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో 100% ఎఫ్డిఐ అనేది పర్మిట్ చేస్తుంది అండర్ ఆటోమేటిక్ రూట్. అలాగే 100% ఎఫ్డిఐ అనేది గ్రీన్ ఫీల్డ్ అలాగే బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటుంది. కీ ఇనిషియేటివ్స్ చూసుకుంటే ఫర్ ఇండియా ఏవియేషన్ సెక్టర్ పాలసీస్ లో ఫస్ట్ నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ 2016 మెయిన్ గా ఒక రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ అఫోర్డబుల్ గా అండ్ కన్వీనియంట్ గా చేయడానికి దీని ఏం. అలాగే ఒక ఇంటిగ్రేటెడ్ ఎకో సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ అండ్ అలాగే సివిల్ ఏవియేషన్ సెక్టర్ ని ఇంకా టూరిజం ని ప్రమోట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ విజన్ 2040 ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ఇది ఒక స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ అనేది చేస్తుంది. మెయిన్ గా ఇండియా అవుట్లైన్ ద లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. స్కీమ్స్ ఆర్ ఇనిషియేటివ్స్ మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఆపరేషన్స్ ఎంఆర్ఓలో మెయిన్గా ఏంటంటే యూనియన్ బడ్జెట్ 2024 to 25 ఇన్సెంటివైజెస్ మెయిన్ గా ఎంఆర్ఓ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ఏవియేషన్ లో. నెక్స్ట్ అలాగే ప్రైవేటైజేషన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్స్ 25 ఎయిర్పోర్ట్స్ ని వయా పీపీపీ ద్వారా ప్రైవేటైజ్ చేయాలని అండర్ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్. నెక్స్ట్ టెక్నాలజీస్ ఇంటర్వెన్షన్ ఎన్ఏబిహెచ్ నిర్మాణ్ అలాగే డిజియాత్ర ఎయిర్ సేవ జిపిఎస్ ఎయిడెడ్ జిఈఓ ఆగ్మెంటెడ్ నావిగేషన్ అంటే గగన్. సో ఇవన్నీ టెక్నాలజీస్ ఇంటర్వెన్షన్స్ కి. నెక్స్ట్ అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చూసుకుంటే ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ సివిల్ ఏవియేషన్ 2024 సెకండ్ ఏషియా మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ లో అడాప్ట్ చేసుకున్నారు. మెయిన్ గా ఒక ఫ్రేమ్వర్క్ ని సెటప్ చేసి రీజనల్ కోఆపరేషన్ ఇన్ సివిల్ ఏవియేషన్ లో ఎన్హాన్స్ చేయడానికి.